ఏపీ బీజేపీ అధ్యక్షులెవరు? ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అనూహ్య ఎంపిక ఇప్పటికే ఖరారు చేసిన బీజేపీ తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ పగ్గాలు కొత్త వారికి అప్పగించేలా కసరత్తు చేస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి స్థానంలో కొత్త వారికి బాధ్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలతో హైకమాండ్ ముఖ్యులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం జరగనుంది. ఏపీ బీజేపీ నూతన సారథి రానున్నారు. ఈ మేరకు హైకమాండ్ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికీ రాష్ట్ర నేతలతో పార్టీ ముఖ్యులు సంప్రదింపులు ప్రారంభించారు. నాయకత్వ మార్పుపైన వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాలపైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నాయి. ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతంపైన నాయకత్వం ఫోకస్ చేసింది. తాజా ఎన్నికల్లో బీజేపీ 3 ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. పురంధేశ్వరి సేవలు జాతీయ పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా ఏపీలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాపు, రెడ్డి, బీసీ వర్గాల్లో ఏ వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. బీసీ వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే అభిప్రాయం వినిపిస్తుంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో కిరణ్ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఏపీ రాజకీయాలపైన పూర్తి పట్టు ఉన్న రాయలసీమకు చెందిన కిరణ్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని నాయకత్వం అంచనా వేస్తుంది. పురంధేశ్వరితో పార్టీలో ఒక వర్గం, కొందరు నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందని హైకమాండ్ గుర్తించింది. పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలున్న సమయంలోనే మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో పార్టీ ఉంది. దీంతో త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.